బీసీలకు, ముస్లిం మైనార్టీలకు, ఈబీసీలకు సంబంధించినవి కానీ ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోగా కాలేజీలలో వాళ్ళు టీసీలు ఇవ్వకపోగా వాళ్ళను మానసిక వేదన గురి చేస్తా ఉన్నారు. ఒక పాయింట్ చెప్పుకుంటా పోతుంటే ఈ ఇంగ్లీష్ మీడియం రద్దు చేయటం ఒకటి, ప్లస్ ఈ 5 త్రైమాసికాలు ఉన్నప్పుడు అందులో ఒక త్రైమాసికానికే డబ్బులు ఏదో వేసినట్టుంది అంతే, మిగతాది పూర్తిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు విద్యార్థులను. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉన్నప్పుడు కులం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు, అన్ని విధాలుగా పక్కన పెట్టి ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం జరగాలి అనే ఒక ఆలోచనతోటి పార్టీలు చూడలేదు, వాళ్ళ ఏ కమ్యూనిటీ అనేది చూడలేదు, ప్రతి ఒక్కరు చదువుకోవాలి, వాళ్ళు ఆర్థికంగా కుటుంబం బాగుండాలంటే చదువు ముఖ్యమైన ఆలోచనతోటి ఈ విద్యా వ్యవస్థలో చాలా మార్పులు తీసుకురావడం జరిగింది. ప్రత్యేకించి నాడు నేడు అనే ప్రోగ్రాం పెట్టి ప్రతి స్కూళ్ళల్లో మౌలిక వస్తువులు కార్పొరేటివ్ స్కూళ్ళల్లో ఏ స్థాయిలో ఉంటాయో ఆ స్థాయిలో వస్తువులు కల్పించినారు. ప్రతి గ్రామంలో ఆయన విద్యకు ప్రాధాన్యత. ఒక కుటుంబం ఆర్థికంగా డెవలప్ కావాలంటే విద్య ఉంటే ఆ కుటుంబంలో అందరూ సక్సెస్ అవుతారనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి కార్యక్రమం విద్యార్థుల మీద కక్ష కట్టిన విధంగా ఏ ఒక్క అనుకున్న ప్రకారం వాళ్ళు చెప్పిన ప్రకారం ఏ ఒక్క కార్యక్రమం చేయకుండా విద్యార్థులను బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ రోజు మీరు చెప్పిన ప్రకారం ఈ కార్యక్రమాన్ని చేస్తుంటే విద్యార్థులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఉండదు. ఇంట్లో ఫీజులు తల్లిదండ్రులు పనిలో పోతున్నారు, వాళ్ళు ఫీజు కట్టే పరిస్థితి కాదు. మీరు డబ్బులు వేస్తుంటే ప్రభుత్వము కాలేజీలో టీసీలు ఇచ్చేవాళ్ళు. ఈ రోజు వాళ్ళు టీసీలు లేకుండా ఇబ్బంది పెట్టుకుంటా మానసిక వేదన గురై కొంతమంది సూసైడ్ చేసుకున్న పరిస్థితి అని కొంత లెక్క ఉంది. అందుకను జగనన్న ఆధ్వర్యంలో, పూచేపల్లి శివన్న ఆధ్వర్యంలో రేపు ఉదయం 10 గంటలకు అంబేద్కర్ భవన్ ముందు నుంచి నిరసన కార్యక్రమం లాగా జిల్లా విద్యార్థి విభాగము, యువజన విభాగము ప్లస్ వైసీపీకి సంబంధించిన క్యాడరు, స్టూడెంట్స్, ఆల్ పార్టీకి సంబంధించిన స్టూడెంట్స్ కానీ అసంతృప్తిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి కార్యక్రమంలో నిరసన కార్యక్రమం లాగా మేము వెళ్ళటము, నిరసన జరపటము, మా దగ్గర ఉన్న సమాచారం మేరకు మేము కలెక్టర్ గారికి మెమోరాండం సమర్పించడం జరుగుతుంది రేపు ఉదయం 10 గంటలకు. అందుకని మీరు అందరూ సహకరించి మీడియా కానీ కవర్ చేసి అందరు విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా మొత్తం వస్తారు. వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి మంచి అవకాశము. మేము విద్యార్థుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన, స్టూడెంట్స్ పక్షాన, కార్మికుల పక్షాన అందరికీ ఏ సమస్య వచ్చినా అండగా ఉంటుందని ఈ పార్టీ తరఫున మా జిల్లా అధ్యక్షులు శివప్రసాద్ రెడ్డి గారి ఆదేశానుసారము మేము ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి 8 నియోజకవర్గాలు ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యేలు లేదా నియోజకవర్గ ఇన్ఛార్జీలు వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ స్థాయిలో నియోజకవర్గ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, మండల యువజన విభాగ అధ్యక్షులు, ఒంగోలు స్థాయిలో ఉన్నటువంటి అధ్యక్షులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము ఒక ప్రణాళిక రూపొందించుకున్నాము. రేపు ఉదయం అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరీవన్. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. నా పేరు పల్నాటి రవీంద్రనాథ్ రెడ్డి, ప్రకాశం జిల్లా స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ని. రేపు కార్యక్రమం ఏంటంటే మన కలెక్టరేట్ ముట్టడి, కలెక్టరేట్ దగ్గర వినతి పత్రం, కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరుగుతుంది. అది ఎందుకంటే మన రాష్ట్ర గవర్నమెంట్ వచ్చి ఏడాది అవుతున్నా విద్యార్థుల మీద అసమర్థత చూపిస్తున్నారు. మన వాల్యుయేషన్ చూసుకుంటే ఏ విధంగా ఫెయిల్ అయ్యారో, మన లోకేష్ గారు విద్యార్థుల మీద అంత అసమర్థగా ఉన్నారంటే వాల్యుయేషన్ చేసే పద్ధతి ఇది. గతంలో 24 రోజులు 4 వారాలు జరిగే వాల్యుయేషన్ వారం రోజుల్లో పూర్తి చేసి ఏదో మేము సూపర్ చేసాం, హ్యాపీ చేసామని చెప్పేసి వారం రోజుల్లో పూర్తి చేసి ఆ రిజల్ట్స్ వెల్లడించి దాంట్లో అవకతవకలు, ఎంతమంది ఫెయిల్ అయ్యారో, ఎంతమంది రీవాల్యుయేషన్కి వెళ్ళారో, ఎంతమంది ఇబ్బందులు పడ్డారో మనందరం గమనించాం. వాళ్ళందరికీ న్యాయం చేయాలని మొన్న వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బీటెక్ డిగ్రీ పూర్తవుతుంది, 1 ఇయర్ పూర్తయింది. వాళ్ళ ఫీజు బకాయిలు 50-40% బకాయిలు ఉన్నాయి. ఆ బకాయిలు చెల్లించలేదు. ప్లస్ మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ₹1 ఈ సంవత్సరం రోజుల్లో ₹1 కూడా వాళ్ళకి చెల్లించకుండా ఇంత అసమర్థత గవర్నమెంట్ ఎక్కడా లేదు.
వాళ్ళ మీద విద్యార్థులు పూర్తి తిరుగుబాటు చేస్తాం కూడా. మేమందరం వాళ్ళ తరపున, విద్యార్థుల తరపున, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ యూనియన్ తరపున యువత అందరం కలిసి పోరాటం సిద్ధంగా చేసి వాళ్ళు కిందకి దిగొచ్చి మా విద్యార్థులకు సంబంధించిన వసతులు కానీ, వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్లు కానీ, ఇంకా స్కాలర్షిప్లు కానీ మన జగన్మోహన్ రెడ్డికి గత 5 సంవత్సరాల గవర్నమెంట్ లో ఏ విధంగా చేశారో మనందరం చూసాం. ఒక విద్యార్థికి స్కూల్ బ్యాగ్ కానీ, షూస్ కానీ, వాళ్ళకి బట్టలు కానీ, వాళ్ళకి ఏవి కావాలంటది వాడు గీడా కింద నుంచి వాళ్ళ స్కూల్స్ ఒక 5 స్టార్ లెవెల్లో వాళ్ళ స్కూల్స్ మంత్రం చేశారు. ఇప్పుడు గత మన చేసిన నారా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ఎన్నడూ నోచుకునే విధంగా ఈ గత 5 సంవత్సరాలు చేశాం. మళ్ళీ ఈ సంవత్సరం రోజుల్లో ఉన్న ఈ సంస్థ మొత్తం నిర్వీణం చేసి నాశనం చేసే విధంగా ఈ మన లోకేష్ గారు వచ్చారు. అతను విద్యా సంస్థ మీద దృష్టి పెట్టకుండా అన్ని శాఖల్లో వేలుపెట్టి అన్ని శాఖలను గెలుపుకుంటా విద్యా వ్యవస్థని గాలి వదిలేశారు. దానికి పూర్తి బాధ్యత నారా లోకేషే వహించాలి. ఇంకా ఈ ఐబీ సిలబస్ కూడా రద్దు చేయటం, వీటన్నిటి మీద రేపు పూర్తిగా కలెక్టరేట్ దగ్గర ధర్నా చేసి మన కలెక్టరేట్కి వినతి పత్రం అందజేయడం జరుగుతుంది. దీని అందరికీ మా స్టూడెంట్స్, మా జిల్లా స్టూడెంట్స్ అందరూ, యూనియన్లు, యువత అందరూ, మా పార్టీ క్యాడర్ మొత్తం కూడా హాజరవుతున్నారు. దీనికి అందరూ హాజరవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.